ప్రేమిత్రులకు నమస్తే అండి. అయ్యా మనం ఇంటి నుండి మన చెత్త తీసుకెళ్ళే రిక్షా కార్మికులకి అంటే మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చెత్త తీసుకెళ్తారు కదా! వాళ్ళకి నెల నెల మనం రూ. 100 ఇస్తున్నాం. కేవలం రూ. 100. అఫ్‌కోర్స్ అందరూ కాదనుకోండి. మరి కంపు కొట్టే ఆ చెత్తని మన ఇంటి నుంచి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి రూ. 100 ఎగ్గొట్టాలంటే మరి మనం ఏం చేయాలి? ఆ చెత్తని ఇంట్లో ఉంచుకోలేం కదా! ఆ దరిద్ర కంపు మనమే భరించలేం. మన కంపు మనమే భరించలేం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే తెలివిగా ఆ రూ. 100 ఎగ్గొట్టి రిక్షా వాళ్ళకి ఈ చెత్తని వాళ్ళ ఇంట్లో చెత్తని రోడ్ల పక్కనో బహిరంగ ప్రదేశాల్లోనో వర్షపు నీటి నాళాల్లోనో మ్యాన్‌హోల్‌లోనో ఆఖరికి రోడ్డు డివైడర్‌లో కూడా వేస్తారండి. పరుపులు, దిళ్ళు అన్నీని సమస్తం ఇంట్లో ప్యాడ్లని, శానిటరీ నాప్కిన్స్ అని ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. లాస్ట్ టైము రోడ్ డివైడర్ అంతా నిండిపోయింది. ఆఖరికి చేయించామనుకోండి, జీహెచ్ఎంసీ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇచ్చి క్లియర్ చేయించాం. మరి ఆ ప్రదేశాలు కూడా చాలకపోతే ఏం చేస్తారు? కొత్త ప్రదేశాలు ఎతుక్కుంటారు. ఆ ప్రదేశం ఏంటో మీకు చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉందా? చెట్ల సంరక్షణ కోసం చెట్లు నాటిన తర్వాత వాటిని ఏమి తినేయకుండా మేకలు కానీ ఆవులు కానీ అలాంటివి ఏమైనా జంతువులు తినేయకుండా ఈ ట్రీ గార్డ్స్ పెడతారు కదా, ఎవరో జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటవీ శాఖ డిపార్ట్మెంట్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కానీ ట్రీ గార్డ్స్ పెడతారు కదా. అయ్యా ఆ ట్రీ గార్డ్స్ నిండా కూడా చెత్త పోస్తున్నారండి. మరి ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్పండి. అందులో కూడా చెత్త వేస్తారని మీకు డౌట్ అనుమానం రావచ్చు. మరి మీకు అలాంటి డౌట్ వస్తే ఈ వీడియో చివరిలో న్యూస్ పేపర్ ఫోటో చూడండి, మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఆ ఫోటో చూస్తే మన వాళ్ళు ఎక్కడ చెత్త వేయడానికన్నా వెనకాడరని చెప్పి అర్థమవుతుంది. మరి అలాంటి మేధావులకి ఇలాంటి చెత్త ఐడియాలు తప్ప మంచి ఐడియాలు వస్తాయని ఎలా అనుకుంటాం చెప్పండి? అలా ఆశించడం మన తప్పే. వాళ్ళకి మంచి మంచి ఐడియాలు మంచి మంచి బుద్ధులు వస్తాయని ఆశించడం మన తప్పే. రిక్షా కార్మికులకి కేవలం రూ. 100 ఇవ్వడానికి కక్కుర్తిపడి అలాంటి మేధావులకి ఇలాంటి ఐడియాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదండి. మానతారంటే మానరు. హెవీ పెనాల్టీలు వేయాలి. అప్పుడే వాళ్ళు కొంచెం దారికి వస్తారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ నగరం, స్వచ్ఛ కాలనీలు అంటుంటారు కదా. మరి ఇలా వేస్తుంటే ఇంకా స్వచ్ఛత ఎక్కడి నుంచి వస్తుందండి? పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ రక్షణ మన బాధ్యత అండి. అది గ్రహిస్తే చాలా మంచిది. అవునా కాదా?